వల్లే కదా మన కల్చర్ పాడు. నేను ఆన్ చేయగానే ట్రాఫిక్ జామ్ కావాలా? తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. ఎందుకండి అంటేనేమో అందరికీ కోపం వస్తుంది, అందరూ హర్ట్ అయిపోతారు. చూడు మే బ్యాచ్ ఒకడు మందాయి నడిపేశారు. అరవై అడ్డం 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 వస్తారు. ఇప్పుడు అటు పోతుడు, ఇటు వస్తాడు. ఉండమ్మా ఇగో వీడిటు వీడిటు ఎట్రా ఎటు వాళ్ళరా నేను ఫ్రస్ట్రేషన్ వస్తుంది రా అమ్మ. మంచి ముహూర్తం తీద్దాం బండి బయటికి తీస్తే దీని తల్లి వాడొక మూడు వీడొకడు. నేను అమ్మ వీడికి ఎంత దొరుకుతారు రా బే. ఏముంది ఇందులో? నీ దైత్యం తప్ప నాకేం కనపడతలేదు. ఏ ఆగురా రే నోవా. ఒక ఆటోడు ఇటు, ఒక ఆటోడు ఇటు, ఒక కారోడు ఇటు, ఒక కారోడు ఇటు, బస్సు ఇటు, లారోడు ఇటు. బండ్లకి ఏడికి పోవాలరా? ఫుట్పాత్ మీకు ఏం పోవాలా? డివైడర్లో మీకు ఏం పోవాలా? అరే గోడ కట్టినట్టు కట్టేసి ఎట్లారా బా ఎట్లా పోవాలి అర్థం కాదు. గోడ కట్టేసి రేపు ఒకటే గేనికే రాదు. అట్లా వెళ్ళిపో, రైట్ వెళ్ళిపో. బాయ్ను కరెక్ట్, నువ్వు రైట్ వెళ్ళిపో. వీడియో ఒకడు దా దా వచ్చాయి మీదికి వచ్చాయి. అది నీ ఆవులా ఏవాడు పార్కింగ్ లైట్లు వేసుకొని పోతుండు. హెవీ లోడ్ ఉందిలే బండి. దీని తల్లి బండి మీద పోతుంటే అదేమంటారు దాన్ని, టైంకి గుర్తురావు ఇవన్నీ. ఓ తేనె చట్టం కూర్చుకుంది దాని అమ్మమ్మ. దాన్ని ఘోరంగా నొప్పిలేస్తుంది. ఇట్లా కుచ్చుకోగానే తీసి పక్కకు పడేసిన. ఏదో వైట్ కలర్ది ఇట్లా ఉండే దాని మీదే అది పక్కకు జరిపేసినా అని మండుతుంది. ఇంకా నొప్పి అయితే వదలేదు. ఎక్కి 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 కాకా ఎక్కి, నేను కూడా ఎక్కిస్తా. అదే నాకెందుకు రావు ఇలాంటి ఐడియాలు? అది దిగకపోతే బుగ్గ భయ్యో మళ్ళీ వెనకాల రావాలి. రే తింటాలి 300 అట్లా పోతావేమరా రే. టూ వీలర్ ఉంటే ఇట్లా సేఫ్, ఇట్లా దాని ఏమంటారు మజా వస్తుంది. ఇట్లా అడ్వాంటేజ్ ఇదే టూ వీలర్తో. ఏ పొక్క అంటే ఆ పొక్కలకే చల్లిపోవచ్చు, కొండలంటే ఆ కొండలు ఎక్కొచ్చు. ఒరే నాయన మొరిలు ఉన్నాయి కాడ, ఏ పొక్కల కంటే ఆ పొక్క మొరి పొక్కలకు పంపేయగల. అయితే అమ్మో దా మంచిగా నువ్వు షుగర్ ఉందా? రారని ఎందుకు కొడుతున్నావు గీడ? వాడు ఉన్నాడు వెనకాల పల్సర్ వాడు ఆరని కొడుతూ ఉన్నాడు.
ఇంకేం తెలుసురా వైజర్ వేసుకొని వ్లాగ్ చేస్తుంటే అమ్మా టార్చర్ అవుతుంది లోపట దమ్మ పోతలేదు లోపటికి ఇంగ్లీష్ ఏంట్రా అరే ఈడ దించాలి బాబాయ్ ఈడ దించి పాడేసాం వాట్ ఈస్ దిస్ నేను ఇంత స్వీట్ గా మాట్లాడుతుంటే రిప్లై ఇవ్వకుండా వెళ్ళిపోతున్నాడు నాకు చాలా కోపదారి మనిషిని మీకు తెలుసు. నేను చూడండి అక్కడ ఏముందో. ఏడుంటావురా ఏడుంటావు కొంపలి కదా ఇది కొంపలి కాదు కదా కొంపలి ఇటు కాదు ఇటు గారా నడుచుకుంటూ వస్తున్నావా ఎందుకురా వాకింగ్కి షూస్ వేసుకోవాలరా చెప్పులు కాదరా నిజం నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా ఓ మాదిరిగా కూడా కనపడలేదా వాకింగ్ అని వస్తలేవు నువ్వు అరే నిజం చెప్పురా అవునా ఏ క్లాస్ రాను అరే నిజం రా అర్థం కాదరా ఇంచగా ముందారా నీకు అబద్ధాలు చెప్తున్నావు రాను ఆయన పేరు నువ్వు ఎందుకు చెప్తున్నారా అంటే నువ్వు ఏదో తేడా ఉందిలే అరే ఈరోజు సోమవారం గారు హనుమంతుని బొట్టు పెట్టుకున్నావు ఏదో తేడా ఉంది ఏదో ఉందిలే అరే నువ్వు ఏదో దాస్తున్నావు నువ్వు నీ ఇన్స్టా ఐడి ఉందా నీకు యూట్యూబ్ వాడతావా యూట్యూబ్లో తోడు ఘోరమైన ఆఫర్ కడుపులో ఉన్న పేగులని బయటకు వస్తున్నారా ఆయన ఎర్ర సిప్పామంటే చెరువు కనిపిస్తుందా కనిపించదు అనుకుంటా తెలిసి పిచ్చి చీకట్లా మొత్తం స్లరీ ఉంది బండి కిడ్ అయితే మాత్రం ఇష్కితో అండ్ టైర్ చేంజ్ చేపించిన కాబట్టి మంచిగా ఉంది టైర్ చేంజ్ చేపించుకోకపోతే నాకు ఇప్పుడు స్టంట్ ఏమనిపిస్తుంది అంటే ఫోన్ హెల్మెట్లో పాటలు ప్లే అవుతున్నాయి ఆ పాటలు వస్తాయి అనుకుంటా నాకు తెలిసినంత మాత్రం అవే వస్తాయి అమ్మా చేసి పాడేసినావుగా అమ్మా ఇయా ఇద్దరిని పని కారు రోగుతున్నాం ముందే అంటే ఇక బండి మీద నిలబడతాం కారు నిలబడుతున్నాను మెల్లవో వ్యాను కుక్కలు నాంబడి పడగల ముందే నువ్వు ఊరుకుతున్నావు అమ్మ మోటార్కి వేసుకొని వస్తుండు ఓరి చింటు బ్రో హాయ్ అమ్మా చేయలు ఎట్లా వస్తున్నాయి తెలుసా గట్టిగా గ్రిప్ పట్టుకొని కూర్చోవాలి కదా వనుకొస్తున్నాయి చేయలు గట్టిగా పట్టుకోనా కమ్ విత్ మీ బండి పరిస్థితి ఎట్లా అయిపోతుంది ఇంత గలీజ్ అయిపోయింది చూసినావు ఇంత దారుణంగా తయారైపోయింది బండి ఇంకో ముందర వెనకాల అయితే అయ్యా చూద్దాం లైట్ అయిపోయి ఇంకో ఇంత దారుణంగా తయారైపోయింది బండి అయితే ఇంట్లో చూసారు అనుకో కుక్క కొడతారు బండి నడిపోయినాక రాదారా బాయ్ అని చెప్పి చీట్ బాయ్